ఈ ఆరాధనలో భాగంగా వాక్య భాగానికి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాను. తండ్రి దేవుడు ఆయన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మంచి అవకాశాన్ని మనందరికీ దయచేసిన రీతిని బట్టి పరమతండ్రి అయిన దేవునికి మనందరి తరఫున కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే దేవుని ఆరాధించడానికి ఇప్పుడు వచ్చిన సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. అలాగే గత వారంలో మనం యోగ్యులు అనే పాఠాన్ని మనం ఆలోచన చేసాం. గత 2-3 వారాలు యోగ్యులు అనే పాఠాన్ని ఆలోచన చేసాం. ఈ వారం ఈ 2021వ సంవత్సరంలో 2వ వారం 10వ తారీఖు 1వ నెల ఈ ఆదివారం దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, దేవుడు కోరుతున్న అభివృద్ధి నువ్వు ఇవ్వగలుగుతున్నావా, నువ్వు పొందగలుగుతున్నావా? దేవుడు కోరుతున్న అభివృద్ధి నీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా, మనందరి దగ్గర ఉందా, మన స్థానిక సంఘంలో ఉందా అనే విషయాల గురించి కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని నేర్చుకుందాం. ఎందుకనంటే ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలనేది ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటుందండి. ఉంటుందంట. ప్రతి కుటుంబము అభివృద్ధి చెందాలని ప్రతి కుటుంబ సభ్యులకి ఉంటుంది. అలాగే ప్రతి వ్యవస్థ అంటే ఒక కంపెనీ కానీ ఒక సంస్థ కానీ ఎప్పుడూ ఒకలాగే ఉండాలని అనుకుంటుంది. అంచెంచులుగా ఎదగాలని కోరుకుంటూ ఉంటుంది. అలాగే స్థానిక సంఘంగా ఓ క్రీస్తు సంఘ సభ్యుడిగా రావికంపాడులో క్రీస్తు సంఘంలో ఓ మెంబర్గా నువ్వు నేను మనందరం కూడా దేవుడి కుమారులుగా ఎలాంటి అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తూ ఉన్నాము. మనము అభివృద్ధి చెందాలని మనం మాత్రమే కాదంటండి, దేవుడు కూడా మన గురించి కోరుకుంటూ ఉన్నాడు. రావికంపాడు సంఘం అభివృద్ధి చెందాలని ఎవరు కోరుకుంటున్నారంటే మనం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న మనం అందరం కూడా మన సంఘం డెవలప్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాం. అలాగే మన గురించి రావికంపాడు క్రీస్తు ప్రభు సంఘం గురించి లేక క్రీస్తు సంఘస్థుల గురించి క్రైస్తవుల గురించి దేవుడు కూడా అదే కోరుకుంటూ ఉన్నాడు. ఏమనంటే దేవుడు అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మన అంశం అభివృద్ధి అంటే దేవుడు కోరుకుంటున్న అభివృద్ధి. దేవుడు కోరుచున్న అభివృద్ధి. క్రైస్తవుల అభివృద్ధి దేవుడు కోరుచున్నాడు. అభివృద్ధి అనగా వృద్ధి అవుట, వృద్ధాగుట అంటే వృద్ధాగుటం అంటే ఎదుగుటం. ఓ మొక్క వేస్తున్నాం, అది ఏమవుతుందంటే దినదినము ఎదుగుతూ. బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు దినదినము అంచెంచులుగా ఎదుగుతూ ఉంటాం. అలాగే
ఓ వ్యవస్థ ప్రారంభించినప్పటి నుంచి తను ఎదుగుతూ ఉంటుందండి. ఒక వ్యవస్థ, ఒక కంపెనీ. అలాగే సంఘం కూడా వృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే వృద్ధి చెందుట, అభివృద్ధి అనగా మరి పెరుగుట. ఉన్న స్థితిలో నుంచి మనకి ఏ స్థితి ఉందో ఆ స్థితిలోంచి మనం అంచెంచులుగా ఎదగాలట. ఉన్న స్థితిలో నుండి అంటే ఎప్పుడు ఒకే స్థితి ఉండిపోకూడదండి. నువ్వు బాప్తిజం పొందుకున్నప్పుడు ఎలాగున్నావో, లేకపోతే నీ కుటుంబం మ్యారేజ్ అయినప్పుడు ఎలాగున్నావో, ఆధ్యాత్మికంగానేమో బాప్తిజం పొందుకున్నప్పుడు, కుటుంబంగానేమో ఒక మ్యారేజ్ అయినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తిగానైతే నువ్వు చదువుకున్నప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండిపోవడం కాదండి. డెవలప్ కనపడాలండి. దీనికోసం మానవులందరూ కూడా భౌతికమైన డెవలప్ కోసం కానీ, భౌతికమైన విషయాల గురించి కానీ మానవులందరూ కూడా ఆయా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము లేదంటారు. ఉంటున్నాము. వృద్ధి చెందటం అనేది, వృద్ధి చెందాలనేది దేవుడి కోరిక. ప్రతి వ్యక్తి వృద్ధి చెందాలి, ప్రతి వ్యక్తి డెవలప్ అవ్వాలి అనేది దేవుడి కోరిక. ఎప్పుడు ఒకలాగే ఉండిపోకూడదు, ఒక దాంట్లోనే ఉండిపోకూడదు అనే దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాము. దీంట్లో మనం రోమన్ 1లో మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మొట్టమొదటిగా దేంట్లో వృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడో రోమన్ 1లో మనం చూస్తే, సంతాన విషయంలో దేవుడు అభివృద్ధిని కోరాడు. సంతాన విషయంలో అభివృద్ధి కోరాడు. బైబిల్లో మనం ఆలోచన చేసినప్పుడు మానవులందరినీ కూడా భూమి మీద మానవులు ఎందుకు పుట్టించడం, భూమి మీద మానవులు ఎందుకు పుట్టించడం అంటే భూమిని అంతటినీ నింపడానికి. మానవులందరూ కూడా మానవుల చేత భూమి అంతా నిండాలనేది ఎవరి కోరిక అంటే దేవుడి కోరిక. ఆ కోరిక కోసం, ఆ సంతాన విధానం కోసం ఒక నియమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎలా పడితే అలాగా సంతానం కలగకూడదు. మరి ఆ సంతానం కూడా ఎలా చెందాలంటే కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ కూడా ఎలాగంటే ఎవరు తీసుకొచ్చేసి వాళ్ళని రెడీ చేసుకుని కుటుంబ వ్యవస్థ అంటే అది కుటుంబ వ్యవస్థ కాదని చట్టాలు ఒప్పుకోవని, అటు బైబిల్ కూడా ఒప్పుకోదండి. కుటుంబ వ్యవస్థ అంటే వివాహం ద్వారా జతపరచబడిన వారు కుటుంబ వ్యవస్థగా తీర్చబడుతూ ఉన్నారు. ఆ కుటుంబ వ్యవస్థగా ఏం చేయాలంటే సంతానము కలగాలి. అలాగా బైబిల్లో ఆదాము అవ్వల గురించి మనం ఆలోచన చేసినట్లయితే అవు గురించి మనం చూసినట్లయితే బైబిల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు అంటే సంతానం అభివృద్ధి చెందాలి అనేది దేవుడి కోరిక అనే దానికి ఆధారం. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకుని సముద్రపు చాలు. అంటే అక్కడ దేవుడి కోరిక ఏంటంటే ఆదామును అవని ఎందుకు చేశాడండి? వారు ఫలించి ఏం చేయాలంటే అక్కడ వారు ఫలించి భూమిని నింపి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలంట. వారు సంతానం
ఫలించాలి. ఫలించిన అక్కడ 3 విషయాలు చెప్పాడు. 3 విషయాలు ఏమేమి చెప్పాడంటే అప్పుడు ఫలించాలి. ఒకటి ఆదాము గురించి ఏం చెప్పాడంటే ఫలించాలి. 2 అభివృద్ధి పొందాలి. అభివృద్ధి. 3 భూమిని నిండించాలి. దాన్ని 4 ఏం చేయాలంటే దాన్ని అంటే భూమి మీద ఉన్న దాన్ని లోపరుచుకోవాలి. అంటే ముఖ్యంగా మనం ఆలోచన చేస్తాం ఏంటంటే ఫలించాలి. ఫలించడం అంటే ఏంటమ్మా, ఆ సమయంలో ఆ సందర్భంలో వారు బిడ్డలు కలిగి ఉండడానికి ఫలించాలి అనే దాన్ని మాట్లాడుతుంది. ఆ బిడ్డల్ని ఏం చేయాలంటే భూమిని నిండించాలి. ఈరోజు ప్రతి మానవుడికి సంతాన భాగ్యాన్ని దేవుడు కలిగజేస్తున్నాడు లేదంటారు, కలిగజేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు కోరికండి. ఎందుకు ఈ సంతానాన్ని దేవుడు ఫలించి నిండించి అభివృద్ధి పొందమంటున్నాడు అంటే ఈ సంతానం అంతా ఎవరికి ఉపయోగపడాలి, ఎవరు మహిమార్థం జీవించాలి? దేవుని మహిమార్థం, దేవుడికి మహిమార్థంగా ఉండాలి. మహిమగా ఉండాలి, దేవుడికి మహిమగా. అంటే మనల్ని ఎందుకు వృద్ధి చెందమంటున్నాడు అంటే దేవుడు మహిమార్థంగా ఉండడానికి. ఎవరికి మహిమార్థంగా ఉండాలంటే దేవుడికి మహిమార్థంగా ఉండడానికి. ఎవరిష్టానుసారంగా వారు బ్రతకడానికి కాదు, లేకపోతే ఎవరిష్టానుసారంగా వారు ఉండడానికి కాదు, కానీ దేవుడికి అనుకూలంగా ఉండడానికి ఈ సంతానాన్ని కల్పించాలని దేవుడు మొట్టమొదటిగా ఎవరిని భూమి మీద నియమించాడంటే ఆదాముని, అవని కూడా నిర్మించినట్లుగా చూస్తూ ఉన్నాం. వారి ద్వారా ఈరోజు మరి అనేక మంది భూమి మీద మానవుడు అన్నవాడు అందరూ కూడా వాళ్ళ ద్వారా వచ్చినట్లుగానే మనం బైబిల్ తెలియజేస్తాం. మరొక చోట కూడా మళ్ళా ఓ చోట జలప్రలయం వచ్చేసింది. జలప్రలయం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఎన్నమండుగురు తప్ప ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారంటే అమ్మా ఆ జలప్రలయంలో సమాధి చేయబడ్డారు. ఎవరండి? ఏ సందర్భం అది? ఎవరి దగ్గర అండి? ఎవరి కాలంలోనండి? నోవా కాలంలో జరిగిన సందర్భం. అప్పుడు జలప్రలయం అయిన తర్వాత దేవుడు మళ్ళీ ఏం చెప్తూ ఉన్నారంటే మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి అంటే అక్కడ కూడా మళ్ళా మీరు సంతానం కలగండి అనే విషయాన్ని తెలియజేస్తాం. 9వ అధ్యాయం చూడండి ఒకసారి మనం. 9వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. 9వ అధ్యాయం 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నొందిడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. ఏం చెప్పారంటే బ్రదరు అమ్మా, ఏం చెప్పారంటే మీరు ఫలించాలి. మళ్ళా సేమ్ నోవాహుతో కూడా సేమ్ చెప్తూ ఉన్నాడు. నోవాహుతో కూడా అదే చెప్తాడు. ఏం చెప్తున్నాడంటే ఫలించాలి, తర్వాత అభివృద్ధి పొందాలి, తర్వాత భూమి మీద సమృద్ధిగా సంతానాన్ని కని విస్తరించాలి. ఇక్కడ కూడా సేమ్ ఆదాముతో అవ్వతో ఏమైతే చెప్పాడో నోవాహుతో కూడా అదే చెప్పాడు. అంటే దేవుడి కోరిక ఏంటండి? సంతాన విషయంలో మానవులందరూ అభివృద్ధి చెందాలనేది ఎవరి కోరిక అంటే దేవుడి కోరిక. అంటే సంతానాన్ని ఎవరు వద్దనకూడదు. అమ్మా సంతానాన్ని ఎవరైనా వద్దనొచ్చండి అనకూడదు. చాలామంది నాకు పెళ్ళి అయిన తర్వాత కూడా రకరకాలుగా అబార్షన్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది నరహత్య, దేవుడి కోరికను నెరవేర్చకపోవటం అది పాపము అంటున్నాడు. అంటే వివాహం ద్వారా కుటుంబ వ్యవస్థ ద్వారా సంతానం కలగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. ఆ ఆశని చాలామంది వివాహం ద్వారా జరిగే ఆ సంతానాన్ని కూడా చాలామంది రకరకాలుగా దాన్ని తొలగిస్తూ ఉన్నారు. అయితే దేవుడి కోరికని ఆనాడు ఆదాముతో చెప్పాడు, ఆనాడు నోవాహుతో చెప్పాడు, ఈనాడు మనతో కూడా దేవుడు చెప్తూ ఉన్నారు. మరొక విషయం చూద్దాం. తర్వాత దాంట్లో సి పాయింట్ని ఇక్కడ ఏ పాయింట్ని చూసాం
సి పాయింట్ చూసాం, బి పాయింట్ చూసాం. సి పాయింట్ మనం చూసినట్లయితే అబ్రహాముతో ఏమో అబ్రహాముతో కూడా ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం. అందుకు 2వ వచనం 17వ అధ్యాయము 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అధికముగా అభివృద్ధి చెందుతుందని పొందించడనని అతనితో చెప్పాను. అబ్రహాంతో కూడా ఆ విషయం చెప్తాడండి. అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదిస్తానని మాటలు తెలియజేస్తూ అక్కడ ఏమంటారంటే అబ్రహామును కూడా అభివృద్ధి చెందిస్తాను అని ఎవరు వాగ్దానం చేస్తారంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ 1వ వచనం చూస్తే ఎందుకు వాగ్దానం చేశాడో చూద్దాం. దేవుడు అబ్రహాము ఎందుకు ఆశీర్వదిస్తానన్నాడు అంటే 1వ వచనం చూడండి. అబ్రహాము 99 ఏళ్ళు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఎవరు దేవుడి సన్నిధిలో నిందారహితుడిగా ఉంటాడో, ఎవరు దేవుడి సన్నిధిలో పరిశుద్ధుడిగా ఉంటాడో, ఎవరు దేవుడి సన్నిధిలో నీతిమంతుడిగా జీవిస్తాడు. దేవుడి సన్నిధి అంటే ఏదనుకుంటామో మనం ఈ 4 గోడల మధ్యలోనే దేవుడి సన్నిధి. ఏమా ఈ 4 గోడల మధ్యలో దేవుడి సన్నిధి అండి సుందరాలు? ఈ 4 గోడల మధ్యలో దేవుడి సన్నిధి అండి కాదండి. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ఎవరి సన్నిధి ఉంటుందంటే దేవుడి సన్నిధి ఉంటుంది. ఎవరైతే దేవుడి సన్నిధిలో నిందారహితుడిగా ఉంటాడో వాడిని దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధి చేస్తానంటున్నాడు. విస్తరింపజేసే అవకాశం దేవుడు కలిగి చేస్తానంటున్నాడు. అబ్రహాము నిందారహితుడిగా జీవించాడు. అబ్రహాము దేవుడి సన్నిధిలో పరిశుద్ధుడిగా జీవించాడు. అబ్రహాము దేవుడి సన్నిధిలో నీతిమంతుడిగా జీవించాడు. అతనికి అందుకనే ఆయన విశ్వాసం మూలముగా నీతిమంతుడిగా తీర్చబడినట్లుగా బైబిల్ మనకి తెలియజేస్తాము. కాబట్టి ప్రియమైన సహోదరులారా, రోమనికి 1లో మనం చూసాం సంతాన విషయంలో దేవుడు అభివృద్ధిని కోరుతూ ఉన్నాడు. అది ఆదాముని, అలాగే నోవాహుని, అలాగే అబ్రహాముని, ఈరోజు మన అందరినీ కూడా అలాగే అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. తర్వాత 2వ విషయాన్ని చూద్దాం. అమ్మా 2వ విషయాన్ని చూసినట్లయితే రోమనికి 2లో మనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలు గురించి చూద్దాం. తర్వాత మన గురించి ఆలోచన చేస్తాం. ఇశ్రాయేలుని దేవుడు భౌతిక సంబంధమైన వాటిలో అభివృద్ధి చేస్తారంటున్నాడు. ఇశ్రాయేలీయులను దేవుడు భౌతిక వాటిలో పోయి ఆ భౌతికమైనవి ఏంటో చూద్దాం. ఆ భౌతికమైనవి ఏంటో మనం ఆలోచించాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 3వ వచనంలో కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెల దేశం ప్రవశించు దేశము ప్రభుగా అభివృద్ధి నొందినట్లు మీరు వాటిని విని అనుసరించి నడుచుకునే వాళ్ళను చాలు. ఇక్కడ ఏమన్నాడంటే
ఒకసారి కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవశించు దేశములో మేలు కలిగి బహు అభివృద్ధి నొందినట్లు నువ్వు వాటిని విని అనుసరించాలంట. అంటే ఇశ్రాయేలు దేవుడు ఏం కోరుకుంటున్నాడమ్మా? ఇశ్రాయేలు ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే బహు అభివృద్ధి కోరుకుంటున్నాడు. ఎక్కడంటండి? పాలు తేనెలు ప్రవేశించే దేశంలో వాటిని ప్రవేశింపజేస్తాను. అక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా ఎలా పొందాలంటే బహు అభివృద్ధి పొందాలి. బహు అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలని చెప్పడానికి కింద అక్కడ అమ్మా ఆ ప్రవచించే దేశంలో మేలు కలిగి బహు అభివృద్ధి పొందినట్లు నువ్వు వాటిని ఏంటంటే దేవుడి మాటల్ని దేవుడి ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవాలంట. అక్కడమో ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఆయన సన్నిధిలో నిందారహితుడిగా నడుచుకోవాలి. అప్పుడు అబ్రహాముని అభివృద్ధి చేస్తారంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కూడా ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవశించే దేశంలో నువ్వు మేలు కలగాలంటే, నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే, నువ్వు బహుగా విస్తరించాలి అంటే ఎవరి మాట వినాలంటే యెహోవా మాట విని వాటి చొప్పున ఏం చేయాలంటే నడుచుకోవాలి. అలా నడుచుకోవడానికి మనం అందరం కూడా అంటే ఇశ్రాయేలు మాత్రమే కాదు మనలో కూడా దేవుడు ఆయన మాట అయితే తర్వాత ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నట్లయితే అక్కడ ఇశ్రాయేలుని నువ్వు వెళ్ళే పట్టణము, నువ్వు వెళ్ళే పొలము, నువ్వు వెళ్ళే ప్రతి వాతావరణాన్ని నేను ఆశీర్వదిస్తాను. యెహోవా మాట అమ్మ పిల్లలు కూర్చో సైని నువ్వే కూర్చో. అంటే దేవుడు ఇశ్రాయేలుని ఏం చెప్తూ ఉన్నారు అంటే ఇదిగో నువ్వు వెళ్ళు పట్టణం, నువ్వు వెళ్ళే ప్రాంతం, నువ్వు వెళ్ళే గ్రామం, నువ్వు వెళ్ళే పొలము, నువ్వు చేసే ప్రతి పనిని నేను ఆశీర్వదిస్తాను. అయితే నువ్వు ఎవరి మాట వినాలంటే నా మాట వినాలి. ఈరోజు క్రైస్తవుడిగా క్రీస్తు సంఘ సభ్యుడిగా ఈరోజు ఇశ్రాయేలు జీవితంలో నుంచి ఆదాము, నోవాహు, అబ్రహాం జీవితంలో నుంచి మనం నేర్చుకోగలిగింది ఈ కొద్ది సమయంలో మనం ఆలోచన చేయగలిగింది ఏంటంటే మనం కూడా ఎవరి మాట వినాలంటే దేవుడి మాట వినాలి. ఈ 2021లో నేను ఎంత వినగలుగుతూ ఉంటాను, దేవుడి మాటని ఎంత నెరవేర్చగలుగుతూ ఉంటాను. ఎందుకు వింటాము అని చూస్తే, ఎందుకు వినాలి అని చూస్తే మనం బ్రతికించేవాడు ఎవరమ్మా? దేవుడే. మనకు ఉద్యోగాలు ఇచ్చేవాడు ఎవరమ్మా? దేవుడే. మనకు పనికి వెళ్ళడానికి ఆయుధులు ఇచ్చేది ఎవరమ్మా? దేవుడే. సమస్తాన్ని అనుగ్రహించేది ఎవరమ్మా? దేవుడే. భౌతికమైన వాటిని కూడా ఇచ్చేది ఎవరంటే దేవుడే. కాబట్టి మనకు మేలు కలిగించేవాడు ఎవరంటే దేవుడే. కాబట్టి మనం తప్పనిసరిగా ఎవరి సన్నిధిలో ఉండాలంటే దేవుడి సన్నిధిలో ఉంది ఆయన మాట ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు కోరుకున్న అభివృద్ధిని నీకు ఇస్తాడు, నువ్వు పొందుతావు అనే విషయాన్ని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. తర్వాత అక్కడే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాల్లో ఏమంటాడంటే ఎలా చూపిస్తానంటే నువ్వు అప్పిచ్చువాడిగా, అప్పు తీసుకునేవాడిగా కాదంటే అప్పిచ్చువాడు ఎవరంటే బ్రదర్ జేబు నిండా డబ్బులు ఉంటేనే అప్పు ఇవ్వగలం. అంటే మనం తినడానికి కంటే ఎక్కువ ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే అప్పు ఇవ్వగలుగుతాం. అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడంట, అంతగా దీవిస్తాడంట. అంటే దేవుడి సన్నిధిలో ఉన్న మనం దేవుడి ద్వారా ఆశీర్వదింపబడుతున్న మనం దేవుడిని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. భౌతికంగా ఇశ్రాయేలు మాత్రమే కాదు దేవుడు ఆశీర్వదిస్తాం, మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉండగలిగాం లేదా? మంచి బట్టలు వేసుకోగలుగుతున్నాం, మంచి ఆహారం తినగలుగుతున్నాం, మంచి గృహాలు కట్టుకోగలుగుతున్నాం, మంచి స్థితిలో ఉండగలుగుతున్నాం, మంచి మన పిల్లలు మంచి చదువులు చదివించుకోగలుగుతున్నాం, మంచి వసతులు కల్పించుకోగలుగుతున్నాం. ఇవన్నీ కారణం ఏంటంటే దేవుడు గొప్పండి, దేవుడు ఆశీర్వదిస్తున్నాడండి, దేవుడు వాళ్ళని అభివృద్ధిపరుస్తూ ఉన్నాడండి. అయితే ఆ అభివృద్ధి భౌతిక సంబంధమైన అభివృద్ధి వేరు, ఆత్మ సంబంధమైన అభివృద్ధిని నువ్వు దేవుడు కోరుకున్నట్టుగా ఉంటున్నావా? నువ్వు కోరుకున్న అభివృద్ధిని దేవుడు ఇస్తూ ఉన్నాడు.
నువ్వు ఆశిస్తున్న ప్రతి పనిని దేవుడికి కలిగిస్తూ ఉన్నాడు, నీ జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు కోరుకుంటున్న అపూర్తిని నువ్వు నెరవేర్చగలుగుతూ ఉన్నావా? ఇదే అసలైన మన పాయింట్ పాఠం. ఆ పాఠం కొరకు ఇదంతా చెప్తాను కదా. ఈరోజు మనం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా దేవుడి ద్వారా ఆశీర్వదింపబడిన వారమే. అలాంటి మనం దేవుడి ద్వారా అభివృద్ధి చెందగలిగిన మనం దేవుడు కోరుకున్న అభివృద్ధిని నువ్వు నీ జీవితం ద్వారా దేవుడిని కనపరచగలుగుతూ ఉన్నావా? దేవుడు కోరుకుంటున్న అభివృద్ధి ఏంటి? వేట్లో కోరుకుంటాం. మనం అయితే మంచి ఉద్యోగాల్లో కోరుకుంటామండి. ఎవరు కోరుకుంటామండి? దేవుడు కోరుకుంటాం. ప్రార్థన అంటే దేవుడు కోరుకున్నట్టే కదండి. అలాగే మంచి పనులుగా కూలి పనికి వెళ్ళే వారైతే మంచి కూలి పనులకు దొరకాలని కోరుకుంటామండి. మంచి ఇల్లులు కట్టుకోవాలని కోరుకుంటూ ఉన్నామండి. మనమైతే ఇంకా రకరకాలుగా అన్ని వసతులు అన్నీ నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు బండి ఉంది కాబట్టి ఇప్పుడు కారు కావాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే రకరకాలుగా అన్నీ కోరుకుంటున్నాను. అయితే మరి నేను దేవుడు కోరుకున్నట్లుగా నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను దేవుడు కోరుకున్నట్లుగా దేవుడికి ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నాను? దేవుడు కోరుకున్న అభివృద్ధి ఏంటి అనేది రోమనకి 3లో మనం ఆలోచన చేద్దాం. రోమనకి 3లో రోమనకి 3లో మనం ఏం చేద్దామంటే దేవుడు క్రైస్తవుని ఆత్మ సంబంధమైన అభివృద్ధిని కోరుచున్నాడు. ఆత్మ సంబంధమైన అభివృద్ధి కోరింది. ఆత్మ సంబంధమైన అభివృద్ధి కోరింది. ఆత్మ సంబంధమైన అభివృద్ధి కొరకు దేవుని ఏర్పాటు దేవుడు కోరుకుని వదిలేదండి. వదిలేయడం కదా. ఇప్పుడు మన పిల్లలు ఉదాహరణకి బాలసంగ్ గారు ఉన్నారు. అంటే ఆయన ఏమనుకోరుగా చెప్తున్నానండి. ఇప్పుడు పిల్లలిద్దరిని ఆయనకు మైండ్లో కోరుకున్నాను. ఓ పాపని బ్యాంక్ ఉద్యోగం చేయించాలను, లేకపోతే ఓ పాపను డాక్టర్ చేయించాలను ఉందండి. ఇప్పుడు ఆయన ఉంది కానీ వదిలేసాడండి. బ్రదర్ వదిలేసాడండి. ఓ పాప కోచింగ్ చేస్తున్నా, ఓ పాపకు కావాల్సిన స్టడీ ఇప్పిస్తున్నారు. అవునా కదండి. అంటే వాతావరణం కల్పిస్తున్నాడండి. బాలసంగం వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల పట్ల కోరుకునే ఆయన ఆలోచనని వాళ్ళ పిల్లలు ఎలాంటి అభివృద్ధి చెందాలో ఆయన మైండ్లో ఉన్న ఆ ఆలోచన కొరకు ఆయన ఒక ఏర్పాటును చేశాడు. అది కష్టమైనా సరే, నష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే ఆ ఏర్పాటు చేసేది లేదంటారు. ఇప్పుడు దేవుడు కూడా మనం ఆత్మీయంగా క్రైస్తవులు ఆత్మ సంబంధమైన అభివృద్ధి కోరుకు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ కోరుకున్న దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దాని కొరకు ఒక ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు ఏంటంటే సంఘం. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే ఎక్కడ ఉండాలంటే సంఘంలో ఉండాలి. సంఘంలో ఏముందంటే వాక్యం ఉంది, సంఘంలో సహవాసం ఉంది, సంఘంలో పవిత్రత ఉంది, సంఘంలో దేవుడు ఉన్నాడు, సంఘంలో ప్రభువు ఉన్నాడు, సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు. అప్పుడు ఈ వాతావరణం ఎలా ఉంటుందండి? బ్రదర్ ఎలా ఉంటుందండి? అద్భుతంగా ఉంటుందండి. అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఏర్పాటు ఏంటంటే అభివృద్ధి చెందడానికి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘం ఎవరిదంటే ఎవరిదండి? ఆ సంఘం క్రీస్తుది. ఏ సంఘం కాదండి, బైబిల్ చెప్తున్న సంఘం క్రీస్తుదే. క్రీస్తు సంఘంలో ఆ ఏర్పాటును చేశాడు. దేవుడు కోరుకుంటున్న ఆ ఏర్పాటు మనం ఆలోచన చేయాలి. తర్వాత ఏర్పాటు మాత్రమే ఉంచలేదండి, ఏర్పాటు చేసి ఉంచారండి సంఘాన్ని. ఎఫెసీ పత్రిక మనం చూస్తే ఎఫెసీ పత్రికలో మనం ఆలోచన చేయగలిగినట్లయితే 1 అధ్యాయం 3వ వచనంలో
ఒకటాధ్యాయం 3 ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని సంఘంలో ఉంచాడు. అమ్మా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఎక్కడ ఉంచాడంటే సంఘంలో ఉంచాడు. ఎలా అంటే క్రీస్తు ద్వారా అనుగ్రహించాడండి. క్రీస్తు ప్రభు సంఘం ద్వారా అనుగ్రహించాడండి. ఇవి అనుభవిస్తూ మనం ఏమవ్వాలంటే వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. ఏ విషయాలు అనేది తర్వాత పాయింట్లో మనం ఆలోచన చేద్దామని. సంఘంలో నువ్వు ఎలాంటి అభివృద్ధి చెందుతున్నావో తర్వాత నేను మాట్లాడతాను. ఆత్మీయంగా దేవుడు క్రైస్తవులను అభివృద్ధి కోరుకుంటూ ఉన్నాడు. ఆ అభివృద్ధి కొరకు ఆ ఏర్పాటు ఏంటంటే క్రీస్తు. ఆ ఏర్పాటు ఎవరంటే క్రీస్తు. ఆ క్రీస్తు ద్వారా సంఘానికి సరిగ్గా ఎవరంటే క్రీస్తు. ఆ క్రీస్తు సంఘంలో ఏమనుగ్రహించాడంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంటే దేవుని కుమారుగా ఉండటం, నీతిమంతులుగా ఉండటం, ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలండి. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవిస్తూ ఎవరికి అనుకూలంగా ఉండాలంటే దేవుడికి అనుకూలంగా ఉండాలి. అలా అనుకూలంగా ఉండాలి అంటే మనం సంఘంలో కొనసాగాలి. ఎక్కడంటే సంఘంలోనే కొనసాగాలి. ఎక్కడ ఒక్క ఆదివారం కూడా సంఘం అంటే ఆరాధనలో ఒక్క ఆదివారం కూడా మానకుండా కొనసాగినప్పుడు క్రీస్తు ప్రభువు ఏర్పాటు చేసిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మనం పొందగలుగుతాం. మనం అలా ఉండడానికి ప్రయత్నించాలి. మన సంఘంలోనే మన రక్షణ కొనసాగించుకోవాలి. ఇంకా అనేక విషయాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. ఇంకేమంటారంటే ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా వినియోగించుకుంటూ క్రైస్తవుడిగా ఆత్మీయంగా ఎదగడానికి అవసరమైనవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అవసరమైనవన్నీ కూడా సంపాదించుకోవడానికి ప్రయత్నం. అలాగా ఆ వాతావరణం ఉంది అని నేను తెలియజేస్తున్నాను. తర్వాత మనం రోమనకి 4లో మనం చూద్దాం. రోమనకి 4లో మనం చూసినట్లయితే రోమనకి 4లో మనం ఆలోచన చేసినట్లయితే ఎలాంటి క్రైస్తవుడికి ఎలాంటి అంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధి కోరుకుంటున్నాడు కదండి. ఎలాంటి అభివృద్ధి దేవుడు కోరుతున్నాడు క్రైస్తవుడు? లేదా వేట్లో ఎలాంటి లేక ఎలాంటి లేక ఏట్లో అభివృద్ధి కోరుచున్నాడు అనే దాన్ని చూద్దాం. ఏ విషయాల్లో అభివృద్ధి కోరుతూ ఉన్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక కొత్త బైబిల్ ఇది, దానికి త్వరగా తీయబోతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా చదవండి. వ్యాసధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎరుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అమ్మా, సంఘం అనే ఏర్పాట్లో ఉన్నావు కాబట్టి సంఘం అనే ఏర్పాట్లో ఉన్న నువ్వు అక్కడ ఏం చేయాలి, ఎలా ఉండకూడదో చెప్పాడు. ఒకటి అంటే సంఘంలో ఉంటే ప్రభు దయాళుడు రుచి ఎరుగుతాం, సంఘంలో ఉంటే ప్రభు పరిశుద్ధుడని రుచి ఎరుగుతాం, దేవుడు దయాళుడని రుచి తెలుస్తుంది. కాబట్టి అలాగా తెలిసిన మనం నటించొద్దు అంటాడు. జీవితాన్ని నటించమన్నాడా, భక్తిని జీవించమన్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడంటే వ్యాసధారణ అసూయ సమస్త దూషణ మాటలను మాని ఎలా జీవించాలని చెప్పాడంటే కొత్తగా
జన్మించిన శిశువు వలె కోరిన వారి నిర్మలమైన వాక్యంలో అపేక్షించాలి. అలాగ అపేక్షిస్తూ ఏ విషయంలో ఎదగాలంటే ఇక్కడ రక్షణ విషయంలో ఎదగాలంటే అమ్మా ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలి మనం? రక్షణ విషయంలో. రెండు వేల 2008 వరకు మన రక్షణ, మన పొందుతున్న రక్షణ ఒకవేళ బలహీనపడుతుంది. ఈ 2020 లేకపోతే ఇప్పటి నుంచైనా మన రక్షణని మన రక్షణ ఎలా వచ్చిందమ్మా మనకి? ఏమంటే డబ్బు పెడితే కొనుక్కుంటూ వచ్చిందండి బ్రదర్? అమ్మ బంగారం పెడితే వచ్చిందా? లేదా ఏదైనా తాకడ పెడితే వచ్చిందా మనకి? అమూల్యమైన రక్తం. ఆ రక్తాన్ని మన కొడుకో, మన కూతురో, మన భర్తో, మన భార్యో మనమో చిందిస్తూ వచ్చిందండి? రాలేదండి. మనం అనుభవించవలసిన శిక్ష, మనం మరణించవలసిన మరణము బదులు ఎవరు మరణించారంటే క్రీస్తు ప్రభు అండి. ఆ రక్షణ ఎలా వచ్చిందండి? క్రీస్తు రక్తం ద్వారా వచ్చిందండి. ఆ రక్షణని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. ఆ రక్షణ విషయంలో మనం ఇంకా బలహీనంగా ఉంటే శక్తిని పొందడానికి వాక్యములో పెరగాలండి. ఆ వాక్యం ఎక్కడ దొరుకుతుందంటే క్రీస్తు ప్రభు సంఘంలో దొరుకుతుందండి. వాక్యం ఎక్కడ దొరుకుతుందంటే క్రీస్తు ప్రభు సంఘంలో దొరుకుతుందండి. ఆ వాక్యం అనే పాలన అపేక్షించిన ప్రతి వారం మనం ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాం అమ్మా, ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాం, ప్రతి బుధవారం వాక్యం వింటున్నారు, ప్రతి శుక్రవారం వాక్యం వింటున్నారు. వీళ్ళు దొరికిన కొలది బైబిల్ చదువుతున్నాం. బైబిల్లో వాక్యం ఉందా లేదంటే చదువుతున్నాం, కానీ మన జీవితం ఇంకా మార్పు రావట్లేదు. దేవుడు చెప్తూ ఉన్నాను. వాళ్ళను అపేక్షించిన మనం ఎలా ఉన్నాం? రక్షణ విషయంలో ఎదగాలండి. ఎదగడానికి ఎలా ఎదిగేవాళ్ళు తెలియడానికి ఎలా అంటే మీలో ఉన్న ఆసక్తి కనపరచాలండి. ఎవరి పట్ల అంటే ప్రభు పట్ల, ప్రభు కార్యాల పట్ల, ఆరాధన పట్ల, కృతజ్ఞత కూడికల పట్ల, బైబిల్ తరగతుల పట్ల, ప్రభు ఇచ్చే కానుకల పట్ల, ప్రభుకి ఇచ్చే అవగాహన కార్యక్రమాల పట్ల మనం ఆసక్తిని చూపించినప్పుడు మన రక్షణ విషయంలో మనం బలమైన వారిగా ఉంటాం. అంతేకాకుండా పవిత్రమైన జీవితం అంటే ప్రాముఖ్యమైన ఏంటంటే పవిత్రమైన జీవితం కలిగి జీవించినప్పుడు ఆ రక్షణ బలంగా ఉంటుంది. పవిత్రమైన జీవితం ఎలా వస్తుందంటే ఎవరు కోరుకున్నట్లుగానంటే దేవుడు కోరుకుంది. నువ్వు కోరుకునేది ప్రతిదీ దేవుడు ఇస్తున్నాను. ఇప్పుడు దేవుడు కోరుకునే రక్షణ విషయంలో అందరం బలవంతులుగా ఉండాలి. మనం అందరం డెవలప్ అవుతామండి. ప్రియా సహోదరి సహోదరులారా, మనం ఆలోచన చేయవలసిన అవసరత మనకుంది. అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ పత్రికలో 2వ అధ్యాయంలో ఆ విషయాలు చెప్తున్నాడు. ఇంకా ఏ విషయాలు చెప్తూ ఉన్నాడు అంటే మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఫిలిప్పీ పత్రిక చూడనమ్మా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 26 25, 26 మరియు ఇట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గురించి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధి పొంది ఆనందమును పొంది నిమిత్తము నేను జీవించు మీ అందరితో కూడా కలిసి ఉందని ఏమంటారంటే విశ్వాస విషయంలో సంఘంలో ఉన్న ప్రతివారు కూడా కలిగి ఉండటానికి ప్రయత్నం చేయవలసిన వారే ఉన్నామనే విషయాన్ని మనం విశ్వాస విషయంలో డెవలప్ అవ్వాలని ఎవరు కోరుకుంటున్నారమ్మా? ఎందుకంటే విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి ఇష్టడైన ఎవరికి ఇష్టడైన అంటే దేవుడికి ఇష్టడైన ఉండడం అసాధ్యం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా కొన్ని విషయాలు బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. సింపుల్గా షార్ట్గా వెళ్ళిపోదాం. తర్వాత దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 10-12 వచనాలు కలుస్తున్నాయి.
అలాగునే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులరా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి ఉండవలననియు సంఘమునకు వెలుపుట వారి ఎడల మర్యాదగా నడుచుకునుచు మీకేమీ కరువు లేకుండా మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నటకు ఎందును మీ చేతులతో పనిచేయటి ఎందును ఆసక్తి కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుకున్నాము. ఏమన్నాడమ్మా? అమ్మా, ఏ విషయంలో? మూడో విషయం చెప్పడమ్మా, ప్రేమయందు 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 అభివృద్ధి చెందాలి. ప్రేమయందు ఏం చెందాలమ్మా? అభివృద్ధి చెందాలి. ఎందుకు అభివృద్ధి చెందాలి? ప్రేమయందు ఎప్పుడు అభివృద్ధి చెందుతాము? అక్కడ చెప్పారు, కింద ఆన్సర్ చెప్పారు చూడండి. అక్కడ సంఘం వెలుపల వారి ఎడల మర్యాదగా నడుచు. ఎదుటి వారి ఎడల ఎలా ఉండాలంటే మర్యాదగా నడాలి. అప్పుడు ప్రేమ మనకు అభివృద్ధి చెందుతుంది. పొరుల జోలికి వెళ్ళకూడదు. అప్పుడు మన ప్రేమ డెవలప్ అవుతుంది. అక్కడ చెప్పాడు, ఇంకా చాలా విషయాలు చెప్పాడు. అక్కడ ఆన్సర్ అక్కడ ఇచ్చాడండి. నువ్వు ప్రేమ యందు అభివృద్ధి చెందాలి అంటే నువ్వేం చేయాలో అక్కడ చెప్పాడండి. ప్రియా సహోదరి సహోదరులరా, ప్రేమ యందు అభివృద్ధి చెందాలి. ప్రేమ యందు అభివృద్ధి చెందాలి అంటే కొరింథీ మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాల్లో రామారావు అంటే అక్కడ ఆ వచనాలన్నిటికీ ఎవరి పేరు తిరిగా రామారావు దీర్ఘశాంతము, రామారావు నేను దీర్ఘశాంతం గలవాడును, లేకపోతే దయాలత్వం, మత్సరపడను, ఇలాగా మనం చదువుకోవాలన్న విషయాలు చూడండి. ఒకసారి 13వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం వస్తే 13వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ కొన్ని విషయాలు చూసినట్లయితే 4వ వచనం చూడండి. రామారావు ప్రేమ దీర్ఘకాలం సహించను, రామారావు దయ చూపించను, రామారావు మచ్చరపడడు, రామారావు డంబంగా మాట్లాడాడు, రామారావు ఉప్పొంగడు. ఈ విషయాలు మనం చదువుకుంటే ఎలా ఉంటుందండి? బ్రదర్, బాగుంటుందండి. వాస్తవంగా క్రైస్తవుడైతే అలా ఉప్పొంగంలో అలాగా తప్పనిసరిగా మనం అలా ఉండవచ్చిన వారు మేము ఉన్నాం. మచ్చరపడకూడదు. ఇవన్నీ లేనప్పుడు ప్రేమ మనం ఏమవుతుందంటే డెవలప్ అవుతాం. ఒకవేళ మనలో మచ్చరం ఉందనుకోండి, ఇతరుల పట్ల మనం ప్రేమ చూపించగలమని ప్రేమ చూపించడం. మళ్ళీ అసూయ ఉందండి, అప్పుడు ఇతరుల పట్ల మనం ప్రేమ చూపించగలమని ప్రేమ చూపించడం. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రైస్తవులు ఏ విషయాల్లో అభివృద్ధి కోరుతున్నారంటే రక్షణ విషయంలో, విశ్వాసం విషయంలో, ప్రేమ విషయంలో కోరుతూ ఉన్నారు. ప్రేమ ఉంటేనే విశ్వాసం పెరుగుతుందండి. అమ్మా, ప్రేమ ఉంటేనే విశ్వాసం పెరుగుతుందండి. విశ్వాసం ఉంటేనే మన రక్షణ కాపాడుకోగలుగుతాం. ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు. 2-3 విషయాలు చూసి ముగించేద్దాం. ఇంకేమంటున్నారంటే మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 44 నుంచి 48 వరకు చదివితే అక్కడ ఏమంటాడంటే శత్రువులను అంటే ప్రేమించుట్లో ఏ విషయాల్లో ప్రేమించాలి అంటే ఎవరిని ప్రేమించాలి అంటే శత్రువును ప్రేమించాలంట. ఎవరిని ప్రేమించాలంటే శత్రువును ప్రేమించాలని చెప్తూ ఉన్నాడు. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే దేవుడి జ్ఞాన విషయంలో 4వది దేవుడి జ్ఞాన విషయం. దేవుడి జ్ఞానం ఎలా వస్తుంది? బైబిల్ చదువుతూ ఉండాలండి. అమ్మా, దేవుడి జ్ఞానం ఎలా వస్తుంది? బైబిల్ చదువుతూ ఉండాలండి. ఎప్పుడైతే బైబిల్ చదువుతూ ఉంటావో ప్రేమ పుడుతుందండి. అమ్మా, మనలో ఉన్న కక్షలు పోతాయండి, మనలో ఉన్న భేదాలు పోతాయండి. అప్పుడు ఐక్యత ఉంటుందండి. ఐక్యత వచ్చినప్పుడు ప్రేమ పుడుతుందండి. ఆ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో మనలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆ విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో రక్షణకు
ఆ రక్షణని స్థిరకాలం భూమి మీద ఉన్నంతకాలం కాపాడుకుంటూ ఉన్నాయి. అక్కడ అదే చెప్తూ ఉన్నాడండి. దేవుడు జ్ఞాన విషయంలో డెవలప్ అవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. ఇంకేం కోరుకుంటున్నాడంటే అండి, ఇంకా ఏం కోరుకుంటున్నాడు? సమస్త విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలండి. సమస్త విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలని. జాగ్రత్త సమస్త విషయాలంటే భౌతిక విషయంలోనూ జాగ్రత్త కలిగి ఉండాలి, ఆత్మీయ విషయంలోనూ జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకని అంటే భౌతికంగా మనం మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు లేదా? భౌతికంగా కూడా మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు, భౌతికంగా దెబ్బేసే వాళ్ళు ఉన్నారు, భౌతికంగా మనల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు, భౌతికంగా మనం ఎదగకూడదని ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే మనకి ఏం కావాలంటే జ్ఞానం అవసరం. అలాగే ఆత్మీయంగా కూడా మనం ఎదగకుండా ఎదగదొక్కడానికి ఒకడు ఉన్నాడు. వాడు ఎవరంటే సాతాను విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండడానికి మనకి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఎవరికైనా కొద్దిగా ఉంటే ఎవరిని అడగకుండానండి, లేకపోతే దేవుడిని అడగాలి. దేవుడిని అడగవలసిన అవసరం ఉంది. సమస్త విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఉండటం నేర్చుకోవాలి క్రైస్తవుడు. పిల్లలు మాట్లాడకూడదు. సమస్త విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అసలుకే మోసపోకూడదండి. ఎందుకంటే బైబిల్ జ్ఞానం కలిగి ఉన్నాం కాబట్టి ఎవరి కుయుక్తులు ఎలాంటి పరిశోధన చేయవలసిన అవసరం ఉందని మోసపోకూడదండి. మన దేవుడు జ్ఞానం గల దేవుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి మరీ జాగ్రత్త కలిగి ఉండడానికి మనం ప్రయత్నించాలి ఏ విషయంలో సరే. అందుకనే అపవాది విషయంలో అయితే ఒకవేళ ఆడు మళ్ళీ మోసపుచ్చడానికి అయితే మనకి సర్వంగ కవచాలు ఇచ్చాడండి. మోసపోకుండా ఉండడానికి వాడు బాణాలు ఉపయోగిస్తే, వాడు అగ్ని బాణాలు ఉపయోగిస్తే మనం ఏం ధరించుకోవాలంటే సర్వంగ కవచం 6వ అధ్యాయం చూడండి. ఎపిసి పత్రిక వస్తే సర్వంగ కవచాన్ని ధరించుకోవాలండి. మోసపోకుండా ఉండాలి. భౌతికంగా మనం మోసపోకూడదు అంటే దేవుడు వాక్యాన్ని, దేవుడి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మనం సంపాదించుకున్నప్పుడు వాడు భౌతికంగానే పనిచేస్తాడు, ఆత్మీయంగానే పనిచేస్తాడు చేయడానికి చూస్తాడు. సాతాను మనుషులు కూడా ఉంటారు కాబట్టి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకా ఆలోచన చేసినట్లయితే అలా జాగ్రత్తగా ఉన్నావు నీవు. అందుకని అన్నట్టు జాగ్రత్త అనే దాని గురించి కొరింథీయులకు రాసిన మొదటి 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో సమస్త జాగ్రత్త యందును అభివృద్ధి చెందుతూ ఉండాలంటండి. అనే విషయాలు అక్కడ తెలియజేయబడుతూ ఉంటాం. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో చూసినట్లయితే దాతృత్వం 6వ మనం చూసినట్లయితే దాతృత్వం ఇవ్వాలండి. దాతృత్వం కలిగి ఉండాలి. అంటే దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు, మనం ఇంకా సహాయం చేసి మంచి మనసు కావాలి. ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు ఆకలి పెట్టాలి, బట్టలు లేకుండా బట్టలు ఇవ్వాలి, ఎవరైనా దాహం కలిగి ఉంటే దాహం ఇవ్వాలి. ఇలాంటి దాతృత్వం కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలంటే మంచి మనసు. ధనం ఉన్న వాళ్ళందరూ పెట్టాలంటున్నారు, పెట్టాలి. ఆహారం ఉన్న వాళ్ళందరూ ఆహారం పెట్టండి. అది మంచి మనసు ఉండాలండి. ఆ మనసు క్రీస్తు ప్రభువుకు ఉందండి. ఆ మనసు మనకు ఉండాలండి. రోగులు స్వస్థపరిచాడు అంటే క్రీస్తు ప్రభువుకు ఆ మనసు ఉంది కాబట్టి. అనేక మంది ఆకలితో ఉంటే ఆహారం పెట్టాడంటే యేసు ప్రభువుకు ఉందండి. అందుకని పౌలు అంటూ ఉన్నాడండి, యేసు క్రీస్తు కలిగిన ఈ మనసును ఎవరు కలిగి ఉండాలంటే మీరును అంటే క్రైస్తవులందరూ కలిగి ఉండాలి అనే దాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనకు చూసినట్లయితే క్రీస్తువులే ఉండుటకు అన్ని ఎదురైనప్పుడు మనం క్రీస్తువులే ఉండాలంటండి. క్రీస్తు ప్రభు కూడా ఇవన్నీ జరిగాయి లేదంటే శోధనలు జరిగాయి, శ్రమలు జరిగాయి, ప్రాణాలు తీసేయడానికి కూడా చనిపోతారు, చివరికి ప్రాణాలు కూడా తీసేసారు. అయినా ఆయన భయపడలేదు. విశ్వాసంతోనే దేవుడి మీదే ఆధారపడ్డాడు. దేవుడు మళ్ళా తిరిగి ఆయన ఏర్పాడు. ఆయన ద్వారా అనేక మందిని ఆ రక్షణ సంకల్పంలో ప్రవేశపెట్టాడు. ఈరోజు నువ్వు కూడా మంచి భక్తితోనూ పవిత్రతోనూ అలాగే మనం కలుగుతాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. తర్వాత నిలుపుగా మనం ఆలోచన చేసినట్లయితే మనం ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు చెప్పిన అనేక విషయాల్లో మనం అభివృద్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అయితే క్రైస్తవులైన మనం అది అంత మేలు కాదో నాకు తెలియదు
కానీ మనం దేవుడి కోరుకునే ఆత్మ సంబంధమైన అభివృద్ధిని సాధించడంలో మనం ఎంతో మరి మేలు, అది మనకు ఎంతో మేలు. ఆత్మీయ అభివృద్ధిని పూర్తిలో సాధించడంలో అది మనకు ఎంతో మేలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో క్షేమం కూడా మనకి ఆత్మీయ అభివృద్ధికి ఎంతో క్షేమం, మన దేహం క్షేమం, మన ఆత్మక్షేమం అనే విషయాన్ని కనుక మరి మనం అందరం కూడా మన భవిష్యత్తు జీవితానికి సంతోషకరమైన విషయాన్ని కూడా బయటపడుతుంది. కాబట్టి క్రైస్తవులైన మనం అందరం దేవుడు కోరుకున్న ఆత్మ సంబంధమైన అభివృద్ధిని సాధించడానికి ప్రయాసపడుతూ ఉంటాం. ఎందుకంటే అది ఈ లోకంలో ఏ అభివృద్ధి అయినా కొంతకాలం మట్టుగా ఉంటుందండి. కుటుంబ అభివృద్ధి కొంతకాలమే, సంస్థ అభివృద్ధి కొంతకాలమే, పనుల అభివృద్ధి కొంతకాలమే, ఉద్యోగాల అభివృద్ధి కొంతకాలమే ఉంటాయి. కానీ క్రైస్తవుడు ఆత్మీయంగా స్థిరకాలంలో శాశ్వత కాలం ఉంటే అభివృద్ధిని కోరుకున్నట్లయితే నువ్వు శాశ్వత కాలం దేవుడి సన్నిధిలో ఉంటావు. అలా దేవుడి సన్నిధిలో ఉంటూ మరి దేవుడిని సంతోషపెట్టగలిగే అభివృద్ధిని నువ్వు దేవుడు మహిమపరచగలిగే అభివృద్ధిని నీలో కనపరచాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మనందరినీ మరి ప్రేమిస్తూ ఆదరిస్తూ మరి నడిపిస్తున్న దేవుడికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈరోజు మనం నేర్చుకున్న పాఠం అభివృద్ధి. దేవుడు మనల్ని భౌతికంగా అభివృద్ధి చేస్తున్నాడు. మనం కోరుకునే అభివృద్ధిని దేవుడు ఇస్తున్నాడు. మన పాఠం ఒకసారి 2 నిమిషాల నుంచి చెప్పాలనుకుంటున్నాను. మనం కోరుకునే అభివృద్ధిని దేవుడు భౌతికంగా మనకి ఇస్తున్నాడు. దేవుడు కోరుకునే అభివృద్ధిని మనం ఇవ్వగలుగుతున్నామా? 2 పాయింట్లు మన పాఠం ముఖ్యంగా ఇదంతా కూడా. ఒకటి, మనం కోరుకునే అభివృద్ధిని, నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో దేవుడు ఇస్తున్నాడు. మరి దేవుడికి అవసరమైంది నువ్వు ఇస్తున్నావా? ఇది ప్రతి ఒక్కరూ ప్రశ్న చేసుకోవాలి. ఒకవేళ మనం కోరుకున్నది ఇంకా మన జీవితంలో ఇవ్వలేకపోతే, దేవుడు ఇష్టం లేదు అంటే నువ్వేదో చెడ్డదానివాడు అంటే నువ్వేదో చెడ్డవాడు అని కాదండి. ఇంకా నీ కోసం ఏదో ఒక మంచి దాన్ని, ఒక మంచి మేలును దాచించాడని నువ్వు ఇంకా విశ్వాసంతో రక్షణలో అన్ని విషయాల్లో బహు విశ్వాసంతో పెరగడానికి మనం ప్రయాసపడదాం. దేవుడు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతూ మీ అందరికీ తెలియజేస్తూ సోదరులు వచ్చి మిగతా కార్యక్రమాన్ని నడిపించాలని కోరుతున్నాను. సోదరులు కూడా ప్రత్యేకంగా